రోడ్ షోలో పాల్గొనడానికి మిర్యాలగూడ వెళ్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మాట్లాడారు. అన్నేపర్తి దగ్గర రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అటు నల్లగొండ బైపాస్ రోడ్లో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కేసీఆర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నాయో రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలను మీరు తప్ప మరెవరు పట్టించుకోరని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అధైర్యపడకండి, మీకు అండగా నేను ఉంటానంటూ రైతులకు ధైర్యం చెప్పారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రతీష, ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఉదయం మధ్యాహ్నం ప్రారంభమైన బస్ యాత్ర కొద్దిసేపటి క్రితమే ఇటు నల్గొండ జిల్లాకు ఎంటర్ అయింది. నాకెట్పల్లి దాటాక అన్నపర్తి దగ్గర కూడా ఐకేపీ కేంద్రానికి సంబంధించిన రైతులతో మాట్లాడారు. రైతులంతా కూడా వారి బోర్డు వెళ్ళబోసుకున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా కొనుగోలు కేంద్రాలు ఉండే, ఏ విధంగా ప్రతి గింజ కూడా కొనుగోలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే దానిపైన కూడా రైతులంతా కూడా వారి ఆవేదన అంతా బీఆర్ఎస్ అధినేత ముందు వ్యక్తం చేశారు. అయితే దాటి కొంచెం ముందుకు వచ్చాక నల్గొండ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కూడా బీఆర్ఎస్ అధినేత ఆగారు. అక్కడ వారు స్వచ్ఛందంగా రోడ్డు పైకి వచ్చి రైతులంతా కూడా వారు బాధని చెప్పుకునేందుకు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ కాన్వాయ్ కి వెల్కమ్ చెప్పే తరుణంలో ఆపారు. అక్కడ వారంతా కూడా మీరున్నప్పుడే బాగుండే సార్, మీరున్నప్పుడే చెరువుల నిండా నీళ్లు ఉండే సార్, మీరున్నప్పుడే మా పంట పొలాలు పచ్చగా ఉండే సార్ అని చెప్పేసి వారి బాధనంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వివరించారు. మీరు అధైర్యపడకండి, మీకు అండగా నేనుంటా, మన పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ చెప్పారు. అయితే ఏదైతే ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా వసతులు లేవు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ వాళ్ళ అడుగడుగున ఇబ్బందులు పడుతున్నాయి. అడుగడుగున ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల కనీస సౌకర్యాలు లేవు. కనీసం గిట్టుబాటు ధరకు మద్దతు ధర ఏదైతే ఉందో దానికి కూడా ఇవాళ అమ్మకపోవడంతో దళారులు అగ్వ ధరకే కొనుక్కోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా వారు బాధను చెప్పుకున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గింజ కూడా కొనుగోలు చేశారు. అంతేకాకుండా అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, రంగుమాలిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీరున్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇవాళ ఏ విధంగా ఉంది సార్ అని చెప్పేసి కూడా వారు బాధను చెప్పుకున్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా మీ పాలన వస్తుంది సార్, మీరు రావాలి సార్ అంటూ చెప్పేసి కూడా వారు చెప్పడం పట్ల బీఆర్ఎస్ అంతా ఖచ్చితంగా మీకు అండగా నేనుంటా, మీకు భరోసానిస్తా అని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ కేసీఆర్ ఒక రైతుకు అండగా భరోసానిచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే రైతు పోరుబాట పట్టారు, రైతులకు అండగా ఉన్నారు. ఇవాళ మరోసారి కూడా ఈ రైతులు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దురవకాశాలకు ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర మరొక ఏదైతే రైతులకు అండగా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిష, రైట్ లెవెల్, థ్యాంక్ యూ.
ఈ పాలన మంచిది కాదు. ఈ పాలనే బాగుంది సార్, మళ్ళీ మీరే రావాలి. నీళ్ళు లేవు, సెన్సర్లో నీళ్ళు మంచిది కాదని లేవు. రైతు బంధువులే, ఈ పాలన మంచిది కాదు. ఈ పాలనే బాగుంది సార్, మళ్ళీ మీరే రావాలి. నీళ్ళు లేవు, సెన్సర్లో నీళ్ళు మంచిది కాదని లేవు. రైతు బంధువులే, ఈ పాలన మంచిది కాదు. ఈ పాలనే బాగుంది సార్, మళ్ళీ మీరే రావాలి. నీళ్ళు లేవు, సెన్సర్లో నీళ్ళు మంచిది కాదని లేవు. రైతు బంధువులే, ఈ పాలన మంచిది కాదు. ఈ పాలనే బాగుంది సార్, మళ్ళీ మీరే రావాలి. నీళ్ళు లేవు, సెన్సర్లో నీళ్ళు మంచిది కాదని లేవు. రైతు బంధువులే, ఈ పాలన మంచిది కాదు. ఈ పాలనే బాగుంది సార్, మళ్ళీ మీరే రావాలి. నీళ్ళు లేవు, సెన్సర్లో నీళ్ళు మంచిది కాదని లేవు.